అదే ట్రాన్స్ఫర్లో ఆయన ప్రార్థన చేస్తే వెళ్ళిపోవాల్సిందే. అన్ని రాజకీయాలు చేసుకొని మళ్ళీ సొసైటీ అనేది ట్రస్ట్ అనేది ఏంటండి? ఏమైనా వాల్యూ ఉందా మనం చెప్పేటువంటి మాటలకు? కాబట్టి దేవుని యొక్క సేవకులంగా, నాయకులంగా మళ్ళీ నడిపించేటువంటి వారు, మనకు సలహాలు ఇచ్చేటువంటి వారు ఉన్నారు. మనం ఏదైతే తీర్మానం చేసుకుంటున్నామో ఇలాగ మనం చేసుకుంటామని రాతపూర్వకంగా రాసుకుంటే మంచిది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి మనం ప్రయత్నం చేస్తాం. సేవకులైనటువంటి వారు రాజకీయాలు అవసరం లేదు కనుక ఎక్కడైతే ఆత్మీయత ఉంటుందో అక్కడ క్రమం ఉంటుంది, ఎక్కడైతే ఆత్మీయత ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఆత్మీయత లేనప్పుడు సమాధానం, ఐక్యత ఎట్లా ఉంటుంది? ఏంటి ఐక్యత అంటే? ట్రస్ట్ వాళ్ళు ఐక్యత, సొసైటీ వాళ్ళ ఐక్యతనా? ఏ ఐక్యతలోనికి దేవుడు తీసుకొస్తున్నాడు? పరిశుద్ధుల యొక్క ఐక్యతలోనికి మనం తీసుకొచ్చినాడు. ఆ ఐక్యతలో మనం నిలిచి ఉంటాం, ఆ ఐక్యతలో నిలబడి పనిచేస్తాం. మాకు ఒకటి భక్సింగ్ గారు నేర్పించింది విశ్వాసం, రెండవది విధేయత. విశ్వాసము, విధేయత. ఆ విశ్వాసమే లేకపోతే ఇంతవరకు మేము ఉండేటువంటి వాళ్ళమే కాదు. జాన్సన్ బెడ్ గారు నాకంటే సీనియర్ ఆయన. నేను 1975లో వచ్చినా, దానికి ముందే ఉన్నాడు ఆయన. వారి ద్వారా, మాకంటే సీనియర్స్ ద్వారా మేము నేర్చుకున్నటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. వారు మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, తీసుకొచ్చి చేసేటువంటి వాళ్ళు. కాబట్టి భక్సింగ్ గారి యొక్క అడుగుజాడల్లో నడవకుండా ఊరికే సొసైటీ అంటే కేకలు పెడితే లాభంలే. ఆయన ఏదైతే నేర్పించినాడో ఆ ఆత్మ సంబంధమైనటువంటి నియమాలను పాటిస్తాం, దానికి కట్టుబడి ఉంటాం, దాని కొరకు ప్రయాసపడతాం. వితౌట్ పార్షాలిటీ, ఎలాంటి పక్షపాతం లేకుండా అందరూ ఇట్లా ఒకటే ప్రేమ కలిగి మనం దేవుని యొక్క పనిని చేసుకుంటే ఆ పని నిలబడుతుంది. కానీ అది లేకుండా మనము ఊరికే కేకలు పెడితే కాదు, ఒకరినొకరు విమర్శించుకుంటే కాదు. అందరిలో ఉంటాయి బలహీనతలు అనేది, అందరిలో ఉంటాయి, అందరిలో తప్పు ఒప్పులు ఉంటాయి. కాబట్టి వాటిని మనం సవరించుకొని మనం భవిష్యత్తులో దేవుని యొక్క పనిలో కలిసి సాగిపోయేదానికి మనం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జాన్ సుందర్రావు గారు మాట్లాడతారు.